భారత ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ ను ప్రదానం చేసింది. కువైట్ రాజు షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా దీనిని అందజేశారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బ్రిటన్ రాజు చార్లెస్ తదితరులు దీన్ని అందుకున్నారు. వివిధ దేశాల నుంచి మోదీకి ఇంతవరకు 20 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. కువైట్ ఇచ్చిన తాజా పురస్కారాన్ని భారత ప్రజలకు ఇరు దేశాల మిత్రబంధానికి అంకితం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. తొలుత కువైట్ రాజప్రాసాదం వద్ద అధికారిక స్వాగతంతో పాటు గౌరవ వందనాన్ని ఆయన అందుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి తీసుకోవాల్సిన చర్యలపై కువైట్ రాజుతో చర్చలు జరిపారు. రక్షణ, ఔషధ రంగం, ఐటీ, ఫిన్టెక్ వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చించినట్లు మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సాధారణ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో రెండు దేశాల స్నేహబంధం మరింతగా వికసిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కువైట్లోని 10 లక్షల మంది భారతీయుల సంక్షేమానికి రాజు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.